హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ విహాన్ష్. ఇవాల్టి వీడియోలో సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి, 3 పెద్ద టమోటాలు, ఒక అరకట్ట కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని తీసుకొని అందులో వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. తగినంత నూనె, నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన పెట్టుకోవాలి. తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి ముందుగా పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి సన్నగా దోరగా వేగిన తర్వాత వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకున్న తర్వాత పచ్చివాసన అనేది ఉండకూడదండి. పచ్చివాసన పోయినంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకున్నాక బాగా మగ్గిన తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్న తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వీటిలో వేసేయాలి ఫ్రెండ్స్. చేప ముక్కల్ని అందులో వేసిన తర్వాత నేను చూపించే విధంగా కుదుపుకోవాలండి. గరిటె పెట్టి తిప్పకూడదు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఉప్పు, కారం అది బాగా పడుతుంది. ఇప్పుడు తీసి చూశారు కదా ఎంత బాగా మగ్గిపోయిందో. ఇలా మగ్గిన చేప ముక్కల్లో తగినన్ని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఈ మూత పెట్టడం వల్ల ఉప్పు, కారం అది బాగా పట్టి చేపలు రుచిగా ఉంటాయండి. మూత పెట్టే చేసుకుంటే చాలా మంచిది. ఇది బాగా మగ్గిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న చింతపండు పులుపుని ఇందులో వేసుకోవాలండి. అలా చింతపండు రసం వేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేయాలి. ఇదే చేపల పులుసుని మట్టి పాత్రలో చేస్తే ఇంకా బాగుంటుందండి. ప్రజెంట్ నాకు అందుబాటులో లేకపోవడం వల్ల నేను ఇలా చేస్తున్నాను. మీ దగ్గర మట్టి పాత్ర ఉంటే కనుక మట్టి పాత్రలో చేయండి, చాలా బాగా వస్తుంది. చేపల పులుసు చేసుకున్నప్పుడు గరిటె పెట్టకపోవడమే మంచిదండి. వీలైనంత వరకు గరిటె పెట్టకపోవడానికే చూడండి. ఉప్పు కూడా తగినంత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఏమైనా తక్కువైతే కాస్త అడ్జస్ట్ చేసుకొని బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు చివరిగా ధనియాల పొడిని వేసుకోవాలి. ఇలా ధనియాల పొడిని వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది. కూరకు కూడా మంచి ఫ్లేవర్ని తెస్తుంది. అలా మీడియం ఫ్లేమ్లో పులుసు అంతా దగ్గరికి అయినంత వరకు మరిగించుకోండి. అలా పులుసు చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో యమ్మీ టేస్టీ చేపల పులుసు రెడీ. చూశారు కదండి నా స్టైల్లో చేపల పులుసు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.